ప్రార్థన చేసుకో. కృపా ప్రేమ గల తండ్రి, జీవన దేవ, బంగారు పదలకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మనం ప్రభా దినమంతా కూడా కాపాడి భద్రపరిచి ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధికి మనం తీసుకొస్తూ వచ్చినందుకే కొందనాలు చెల్లిస్తున్నాం. ఎదురైన స్త్రీల కొడుకులో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంతవరకు కూడా పాటలు మీరు సహాయపడుతూ వచ్చినారు. మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. నీ స్వరాన్ని వినడానికి సహాయించండి, కనికరించండి ప్రభా, కృప చూపించండి. ఇంకా ఎవరైతే రావాలో ప్రభా వారిని నడిపించండి. నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభా సరైన సమయానికి మీ బిడ్డలైన వారు భయభక్తి కలిగిన వారుగా ప్రభా నీ సన్నిధికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ మాటలు వినాలని ఆశ వారిలో పుట్టించండి ప్రభా. ఆసక్తి దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఆత్మ విషయంలో తండ్రి మాందులు కాకుండా ప్రభా ఆత్మ తీవ్రత కలిగిన వారుగా ఉండటానికి సహాయించండి, కనికరించండి. బిడ్డలైన వారిని మీరు నడిపించండి, కృప చూపించండి. సమయం ఎంతో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా చేయండి. ఇంకెంతో వందనాలు చెల్లిస్తూ ప్రభా నిలబడుచు నన్ను కూడా బలహీనరాలి ప్రభా, నన్ను బలపరచండి. నా గొంతును మీరు తాకండి ప్రభా, మట్టును స్వస్థపరచండి, కృప చూపించి మాతో మీరు మాట్లాడమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. 2 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనం. వచ్చిన వారు కలిసి చదువుకుందాం. 13వ అధ్యాయం 12వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకొనుడి. మనం గత 2 వారాల నుంచి కూడా ఇదే మాటను చదువుతున్నాం. కొన్ని మాటలు పోయిన వారం చూసాం. చెప్తారా? ఇన్న వాళ్ళు చెప్పండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వారంగా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. మనము దేవుని మనస్సు కలిగి ఉండాలి. ఇంకేం చేయాలంటే దేవుని బిడ్డలైన వారిని చేర్చుకోవాలి. ఇంకొకటి ఏం చేయాలంటే మానక ఒకరికొకరు ఏం చెప్పుకోవాలంటే బుద్ధి చెప్పుకునే వారముగా ఉండాలి. 4వదిగా లోబడి ఉండాలి. అంటే దేవుని బిడ్డలైన వారికి మనము లోబడి ఉండాలి. మనము లోబడినప్పుడు మన పిల్లలైన వారు మనకు లోబడతారు అని మనం గత వారంలో చూసాం. ఈ వారంలో చూద్దాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గలతీ 6వ అధ్యాయం 2వ వచనం. చదవండి. ఒకని భారములనొకడు ధరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను బట్టివాడయుండి తాను తాను ఎన్నికైన వాడినని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. చాలు. 2వ వచనంలో ఏముంది? ఒకరి భారంలో ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. ఏం చేయాలంట? దేవుని యొక్క క్రీస్తు యొక్క నియమమును మనం పూర్తి చేయాలంటే ఏం చేయాలంట? ఒకరి భారం ఒకరు భరించాలి. భారం అంటే భారమేనా? ఇంక దాన్ని ఇంకేమొద్దా? భారం అంటే ఇంకా బాధలు, ఇంకా ఎంత కష్టపెట్టినా ఉండాలి. కష్టాలు బాధల్లో దేవుని బిడ్డలమైన మనము
ఒకరి భారం ఒకరు భరించాలి అంటే ఏంటంట, అంటే మనము ఒకప్పుడు లోకంలో ఎవరమో, మీరెవరో నేనెవరో ఎక్కడోళ్ళమో ఎక్కడ ఉన్నాము కదా. ఇప్పుడు ఎవరో మనము ఒక తండ్రి పిల్లలము. యేసు ప్రభువే మనందరికి కూడా తండ్రి. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ధనవంతుడైనా దరిద్రుడైనా ఎవరైనా కావచ్చు, కానీ తండ్రి ఒకడే. ఎవరు? యేసు ప్రభు. ఆయన మన భారమును భరించినాడు కదా. అందుకే మత్తయి సువార్తలో ఆ మాట ఉంది, చూడండి 11:28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చాలు. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటే చాలు. ఇక్కడ ఒకరు భారం ఒకరు భరించాలంటే యేసు ప్రభు మన భారమును భరించాడు కదా. యేసు ప్రభు ఏం చేశాడంట? లోక పాపం అంతా కూడా ఆయన మీద వేసుకొని ఆ భారం అంతా కూడా ఆయన భరించినాడు. ఆయన తండ్రి యొక్క మాటకు లోబడి ఏం చేస్తూ వచ్చినాడు? తండ్రి చెప్పింది ఆయన నియమాన్ని ఏం చేస్తున్నాడు? పూర్తిగా నెరవేర్చినాడు. ఇప్పుడు మరి ఆయన పిల్లలమైన మనము కూడా ఏం చేయాలంటే, ఇతరులు కష్టాల్లో బాధల్లో శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? వారి భారమును భరించాల. బరువు అయితే మొయ్యొచ్చు కదా. ఏదైనా బరువు తల మీద పెట్టుకున్నాను అనుకోండి, నువ్వు కోసేపు నేను కోసేపు మొయ్యొచ్చు. ఏదో బ్యాగ్ అనుకో, నువ్వు కోసేపు నేను కోసేపు మొయ్యొచ్చు. మరి కష్టము బాధ ఎట్లా భరిస్తాం? వస్తుందా? ఇప్పుడు నేను కష్టాలు ఉండా, నా కష్టం మీరు తీసుకుంటారా? మీ కష్టం నేను తీసుకుంటానా అంటే తీసుకోలేము. మరి ఎలాగా అంటే వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకే మనం ఏం చేయాలంటే భారం భరించడం అంటే వారి కొరకు, వారి క్షేమం కొరకే ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలంటే వారికి మనకు తగినంత మనము సహాయం చేయటం ద్వారా వారి భారాన్ని మనం ఏం చేస్తామంట? భరించిన వారము అవుతాం. వారి శ్రమలో, వారి కష్టంలో, వారి బాధలో మనం ఏం పొందుతామంట? పాలు పంపులు పొందుతాం. అప్పుడే మనం వారి భారాన్ని మనం భరించే వరముగా ఉంటాం. మనం ఏం చేస్తాం? నా భారమే నేను భరించలేను, నా కష్టమే నేను పడలేను, వాళ్ళ కష్టాలు నేనేం చూసాను కదా. మనం అనేది ఏంది? నా బాధే చెప్పడానికి వీళ్ళ లేనంత బాధ వాళ్ళది నేను పెట్టుకున్నాను, అదే కదా అంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒకరి భారం ఒకరు భరించాలా. నీ కష్టం వచ్చిందా? నేను భరించాలి. అది నా కష్టంలాగా నేనేం చేయాలా? భావించాలి. నా కష్టం వచ్చింది అనుకో, నా కష్టం మీకేమైనా ఉండాలా? ఇది నా కష్టము, నా బాధ, నా దుఃఖం. మన అక్క చెల్లెలు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, వారి కష్టాల్లో బాధలు ఉంటే ఏం చేస్తాం? వాడు పడితే పండిలు అంటామా? ఏం చేస్తాం? మనం ఎంత సంతోషంగా ఉన్నా మన మనసు అంతా ఎక్కడ లాగుతుంటుంది? వాళ్ళ మీదనే లాగుతూ ఉంటుంది. అరే వాళ్ళ కష్టాల్లో ఉన్నారే, వారి బాధల్లో ఉన్నారే అని ఏం చేస్తున్నట్టే వాళ్ళ విషయమే ఎప్పుడు మనం చింతిస్తుంటాం. ఇతరులకు చెప్పడం కూడా ఏం చేస్తామంటే వాళ్ళ గురించే చెప్తుంటాం. ఎందుకు అంటే వారి విషయమే మనకు భారం కదా, వారి విషయమే మనకు బాధ, వేదన. అందుకే మనం ఏం చేస్తామంటే వారి గురించే బాధపడుతుంటాం. అట్లనే మన లోక సంబంధంగా రక్త సంబంధుల కంటే కూడా ఎవరు మనకు ప్రాముఖ్యమైన వారు? మీరే చెప్పాలి. లోక సంబంధంగా అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తల్లిదండ్రుల కంటే ఎవరు ప్రాముఖ్యమైన వారు? దేవుని పిల్లలు. వారే ప్రాముఖ్యమైన వారు. వారే మన కష్టాన్ని భరించేవారు, వారే మన బాధను భరించేవారు, వారే మన దుఃఖములు మనల్ని ఓదార్చేవారు. మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు ఏం చేస్తారంటే మన దగ్గర ఉంటే ఏం చేస్తారు? 4 రోజులుండి తినిపోతారు. అదే నువ్వు కష్టంలో బాధలో ఉన్నావు అనుకో, పిలిస్తే వస్తారా? ఫోన్ చేస్తే ఎత్తరు. ఇప్పుడున్న ఫోన్లు కాబట్టి ఏం చేస్తారు? ఇప్పుడు ఫోన్ ఎత్తినామనుకో వాడు ఏదో ఒకటి అడుగుతాడు, లేదా మా అక్క ఏదో ఒకటి అడుగుతుంది, మా చెల్లి ఏదో ఒకటి అడుగుతుంది. అందుకే అవసరానికి ఫోన్ చేసిందని అని ఏం చేస్తాం? ఎత్తాం. ఏదో ఒక 4-5 సార్లు చేస్తే అప్పుడు మాట్లాడుతాం. ఎందుకంటే ఎన్నో చెప్పి ఏదో విధంగా తప్పించు. అలా దేవుని బిడ్డలైతే ఏం చేస్తారు చెప్పండి? వారికి భయం, అబద్ధం చెప్పాలంటే భయం, అవునా కదా? మనసాక్షి ఒప్పుకోదు. మనం అబద్ధాలు చెప్పాలనుకొని ఎన్నో చెప్తాం, కానీ ఏం చేస్తాం? మన మనసాక్షి గుచ్చుతుంది.
ఎందుకు? నీ దగ్గర ఉంది కదా. అంత ఇవ్వలేకపోయినా కొంతైనా సహాయం చేయొచ్చు కదా, కొంతైనా ఇవ్వచ్చు కదా, కొంతైనా నువ్వు భారం భరించవచ్చు కదా అని మన మనస్సాక్షి ఏం చేస్తుంది? మనల్ని మన మనస్సాక్షి ఒప్పుకోదు కదా. దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, ఒకవేళ ప్రార్థన వారిని మర్చిపోయి మనం ప్రార్థన చేయకపోయినా, అరే వాళ్ళు నాకు చెప్పినారు కదా ప్రార్థన చేయమని, నేనేం చేయలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, మర్చిపోయినా అని అయినా కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం? బాధపడు. కొన్నిసార్లు మనము దేవుని బిడ్డల కొరకు వారి కష్టాలు వారి బాధల్లో ఉంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. వారి కొరకు ఏంటంట? ప్రార్థన చేయకపోయినా కూడా అది పాపమే. ఎవరంటారు? సమూయేలు అంటాడు అన్నమాట. అంటే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలముగా ఒకరి భారం ఒకరము భరించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కష్టంలో ఉంటే ఒకవేళ ఏదైనా డబ్బు సహాయం అయిందా, ఏం చేయాలి? మనకున్న దాంట్లోనే వారికి ఏం చేయాలంట? సహాయం. అప్పుడే మనం వారి భారం భరించిన వారం అవుతాం. చూడండి అపోస్తుల కాలంలో కూడా, అపోస్తుల కాలం 11:28 చదవండి. అపోస్తుల కాలం 11వ అధ్యాయం 28లో వచ్చింది. వారిలో ఆగాబు అని ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్న దాన్ని ఆత్మ ద్వారా సూచించెను. అది కౌలియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదియాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నాబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఇక్కడ అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్పబడుతూ వచ్చిందంటే, ఆ కాలంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. భూలోకమంతా గొప్ప కరువు వచ్చింది. ఆ కరువులో ఉన్న వాళ్ళు తింటారు, లేని వాళ్ళ పరిస్థితి? ఉన్న వాళ్ళు ఒకవేళ ముందే సమకూర్చుకుంటే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? నెమ్మదిగా ఉంటారు. ఒకవేళ మనలాగా పేదవాళ్ళు ఉండాలనుకోండి, కూలి చేసుకుని తినాలి, పొలం పని చేసుకుని తినాలి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వారికి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది, ఒకడు ఏదో ధనవంతుడు ఇలా కదా, ప్రతి వారు కూడా అంటే అందరూ కూడా వారి వారి కలిగిన దాంట్లో ఏం చేస్తూ వచ్చినారంట? వారి యొక్క శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము చేయుటకు పంపుటకు నిశ్చయించుకున్నారంట. అప్పుడు కాలంలో ఏం చేస్తారంటే, అపోస్తుల కాలంలో వారికి ఉన్న ఆస్తిని అమ్మి ఎవరి దగ్గరికి తెచ్చేవాళ్ళు? పేతురు యొక్క అపోస్తుల యొక్క పెద్దల దగ్గరికి తీసుకొని వచ్చేవారు. ఎవరికైతే పొలం ఉందో, ఎవరైతే ధనం ఉందో వారు ఏం చేశారంటే అది నాది అని ఎంచుకునే వాళ్ళు కాదు. ఆ వాక్యంలో రాయబడింది అన్నమాట. అది ఏం చేసేవారంటే వాళ్ళు అమ్మి దాన్ని ఎక్కడ తెచ్చేవారంటే పేతురు దగ్గరికి, అంటే అప్పుడున్న అపోస్తుల వారి దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. ఎందుకు వాళ్ళ దగ్గరికి ఎందుకు తెచ్చి ఇచ్చేవాళ్ళు అంటే, వాళ్ళు ఎవరైతే సంఘానికి వస్తున్నారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వారికి ఏం చేసేవారంట? సమంగా పంచేవాళ్ళు. సమంగా ఏం చేసేవాళ్ళంట? పంచేవాళ్ళు. అంటే లేమి అని లేకుండా వారి వారికి అవసరత కొలది ఏం చేస్తూ వచ్చినారు? ఇస్తూ వచ్చినారు. వారు అప్పుడు కాలంలో ఏం చేసేవారంటే ఇది నాది, ఇదంతా నాది అని అనుకునే వాళ్ళు కాదు. ఇదంతా ఇది వారిది అనుకోకుండా సొంతంగా వారు మాత్రమే వారి స్వార్థం చూసుకోకుండా దేవుని బిడ్డలందరి కొరకు ఏం చేసేవారంట? ఇచ్చేవాళ్ళు. అందుకే అననీయ సపర్య కూడా ఏం చేస్తూ వచ్చినారు? వారికి ఉన్న పొలాన్ని వారికి ఇవ్వడానికి మనసు లేక ఏం చేస్తూ వచ్చినారు? దాచుకున్నారు, నష్టాన్ని తెచ్చుకున్నారు. దేవునికి బిడ్డలకి ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా నష్టపోం. గుర్తుపెట్టుకోండి మీరు. నీకున్న దాంట్లోనే నీవు ఇచ్చినప్పుడు నీకు ఉండి ఇవ్వడం కాదు, లేకుండా ఇవ్వడమే ఘనత. ఉంటే అందరు ఇస్తారు కదా. నా దగ్గర ఇప్పుడు 10,000 ఉందనుకోండి, ఇవ్వడంలో గొప్పతనం ఏముంది? నా దగ్గర లేకుండా అందరికి ఇచ్చినప్పుడే దేవుడు చూస్తాడు. పెదవరాలను చూడలేదా దేవుడు? చూసాడా?
ఎక్కువ వేసిన వాళ్ళని చూసినాడా, 2 రూపాయలు వేసిన వాళ్ళని చూసినాడా? 2 కాసులు వేసిన ఆమెనే చూసినాడు. మరి ఆమె ఒక్కటే కనపడిందా? అంటే ఆమె యథార్థంగా వేసింది, అంటే ఆమెకున్నదంతా కూడా ఇచ్చింది. మనము కూడా ఒకరి భారం ఒకరు భరించాలంటే మనకున్న దాంట్లోనే 100 రూపాయలు ఉందనుకోండి, పక్కన వాళ్ళకి ఎవరికైనా అవసరమైంది, ఆ 100 రూపాయలు 10 రూపాయలు సహాయం చేయండి. అది దేవుని బిడ్డల యొక్క మనసు. అప్పుడే మనం ఏం చేస్తామంటే దేవుని మనసు కలిగి ఉన్నట్లు, అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ఆయన యొక్క దాన్ని ఏం చేస్తామంటే ఆయన నిర్ణయాన్ని చదవండి అన్నమాట. గలతీయులు 6:2 క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చిన వారు అవుతారు. ఏమంట? చాలు. ఏమంట? క్రీస్తు నియమమును మనం నెరవేర్చాలంటే అలాగా ఒకరి భారం ఒకరు మనము భరించాలి. మొదటిదిగా మనం ఏం చూస్తూ వచ్చినాము? ఒకరి భారం ఒకరము భరించే వారముగా ఉండాలా. నీదే కాదు, ఎప్పుడు నీ గురించే నువ్వు ఆలోచించడం కాదు. ఎవరి గురించి ఆలోచించాలంట? దేవుని ప్రజలైన వారి గురించి ఆలోచించాలి. దేవుని సేవకులైన వారు అవసరతలు ఉన్నారా? విశ్వాసులైన వారు అవసరతలు ఉన్నారా? దేవుని మందిరంలో అవసరత ఉందా? దేవుని మందిరంలో కొరత ఉందా అని వాటిని మనం ఏం చేయాలంట? చూడాలి. చుట్టుపక్కల ఉన్న విశ్వాసుల గురించి చూడాలా? ఇంకెవరి గురించి చూడాలి? దైవ సేవకులైన వారు మన దగ్గర ఉన్నవారు కాదు, మనకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడం, వారి భారం మనం భరించడం, లేదా మన దేవుని మందిరంలో ఏది అవసరత ఉంది, ఏం అక్కర ఉంది అని ఆ యొక్క అవసరతను మనం గుర్తించే వారుగా ఉండాలి. అది దేవునికి ఇష్టం. అలాగ చేయటం ఎవరికి ఇష్టం అంట? దేవునికి ఇష్టం. మొదట ఒకరి భారం ఒకరము భరించాలి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పోవాలని ఆలోచించము. ఏం చేయాలంటే ఒకరికొకరు చివరి మాట చివరి వచ్చింది, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పోవాలని ఆలోచించము. ఏం చేయాలంట? ఒకరికొకరము ఏం చేసుకోవాలంట? పురికొల్పు. ఏం చేయాలా? పురికొల్పు. పనికి వెళ్తున్నారంటే ఏం చేస్తారు? మీకు బాగా తెలుసు. పనికి పోతారనుకో, మిమ్మల్ని ఎవరన్నా పనికి పిలిస్తే ఏం చేస్తారు? మీ మట్టుకి పోతారా? మీతో పాటు మీ దోస్తులు ఎవరైనా ఉండారా? వాళ్ళందరినీ పిలుస్తారు కదా, నాతో పాటు ఇంకా 2-3 ఉండారు, వాళ్ళని తీసుకురానా అని అడుగుతారు. మీకు చెప్తే మరి మీ వరకే పోవచ్చు కదా, మరి వాళ్ళని ఎందుకు పిలుస్తారు? అంటే పురికొలుపు కదా, ఒకరికొకరు పిలుచుకొని పోతుంది. ఇంకేం చేస్తారంటే ఒక మనిషి రాకపోతే వాళ్ళందరూ వచ్చేదాకా ఏం చేస్తారు? ఆగుంటారు. నేను మనం చూసా, మా గేట్ కాడనే ఏం చేసినారు, దాదాపు ఒక అరగంట ఆగినారు. ఇక్కడే ఉన్నారు మీరందరూ కూడా. ఆ మనిషి వచ్చింది ఆగాడ ఆగి అప్పుడు పోతున్నారు పనికి. అరే ఎంత ఇంట్రెస్ట్ వీళ్ళకి అంటే బాగు మంచిదే, పనికి వెళ్ళటం, పని చేసుకోవాలి కదా. మనం ఈ లోకంలో బతకాలంటే పని చేసుకోవాలి, మంచిది. ఈ లోక సంబంధంగా పనికి ఎలాగ మీరు పురికొలుపు కలిగి ఒకరికొకరు మాట్లాడుకొని కలిసి ఎలాగెళ్తున్నారో దేవునింటికి కూడా ఏం చేయాలి? అలాగే రావాలా. ఈరోజు ప్రార్థన ఉందనుకో, నీకు గుర్తుంది, నువ్వేం చేయాలి? ఏ ఎక్కనైతే నా పనికి తీసుకుపోతావో ఆ అక్కలందరినీ పిలిచాలి. వారు వచ్చిందాకా ఉండాల, తీసుకొని రావాలా. శరీర సంబంధమైన పని లోకంలో మన బ్రతకడానికి ఎంత ప్రాముఖ్యమో, దేవుని సన్నిధి కూడా ఆత్మీయంగా మనం ఎదుగుదల కొరకై దేని కొరకు పురికొల్పు కావాలా? ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కూడా మనకి ఏం కావాలా? పురికొల్పు అనేది కావాలా. మీటింగ్ ఉందనుకోండి, మనం మాట్లాడుకోవాలా, రావాలా కదా. అలాగా వార కూడికలకు రావడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆత్మీయంగా ఏమవుతాం? మేలు పొందుతాం. ఆత్మీయంగా ఎదుగుదల ఉంటుంది. ఆత్మీయంగా ఎదగాలంటే వార కూడికలు అవసరం, సంఘ ప్రార్థన అవసరం, బైబిల్ స్టడీ అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం, స్త్రీల కూడిక అవసరం కదా. అవన్నీ కూడా అవసరం ఆత్మీయంగా మనం ఎదగాలంటే.
లేదు లేదు నేను ఇట్నే ఉంటా అంటే ఆదివారం వస్తే చాలు. అలాగా మనం ఏం చేసుకుంటా, ఒకరికొకరు పురికొలుపు కలిగి ఉండాలి. చూడండి విలాప వాక్యం 1:4 చూడండి. విలాప వాక్యం ఇర్మియా తర్వాత ఉంటుంది. 1:4 నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గంలో ప్రలాపించుచున్నవి, పట్టణ కుటుంబములన్నీ పాడైపోయిను. యాజకులు నిట్టింపు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులయ్యి, అది జాకుల బస్సులయ్యి. చాలు. ఏమంట? నియమము కూటికలకు ఎవరునో రారు గనక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మలు ఏమవుతున్నాయంట? పాడైపోయాను. యాజకులు ఏం చేస్తారంట? నిట్టూర్పు విడుచుచున్నారు. నియమముల కూడికలకు ఎవరు కూడా రారంట. దాన్ని బట్టి ఎవరు బాధపడుతున్నారంట? గుమ్మములు పాడైపోయాను. మన ఇల్లు అనుకోండి, ఒక 10 రోజులు ఎంత తాళం వేస్తే ఏమవుతుంది? ఇంట్లో పాడైపోతాయి సామాన్లు కదా. ద్వారబంధనం కూడా ఏమైపోతుంది? వాకిలి ముందు ఎంత ఏమైపోతుంది? పాడైపోతుంది. మందిరం కూడా అంతే. మందిరం కూడా రోజు మీటింగ్ జరుగుతున్నట్టు ఎట్టుంటుంది? ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు తాళం వేసి ఆదివారం పైన ఎట్టుంటుంది? బాగుంటుంది కదా మందిరం. పాడైపోయి ఉంటుంది. దాని విషయమే మీరు బాధపడకపోవచ్చేమో కానీ, మీ హృదయంలో అది బాధ కలిగించదేమో కానీ, మాకైతే బాధ కలిగిస్తుంది. దైవ సేవకులైన వారికి అది చూడంగానే ఎంత బాధ వేస్తుంది అంటే అంత బాధ వేస్తుంది. అరే మందిరం కాడ సేవకులు ఉంటే ఎంత బాగుండేది. వారి కొడుకులు ఇట్లా జరగవు, అసలు ఇళ్లలో జరగవు మీటింగులు. ఇళ్లలో ఇవి జరగవు. ఏవి జరుగుతాయంటే ఏదన్నా బర్త్డే మీటింగ్, ఎప్పుడన్నా ఏదన్నా మీటింగ్ పెట్టుకోవాలంటేనే జరుగుతుంది. అన్నీ ఎక్కడ జరగాల? దేవుని మందిరంలో జరగాల. మరి దేవుని మందిరంలో జరగకుండా ఇక్కడ జరుగుతుందంటే మన మందిరం పట్ల ఏమి లేదు? లేదు. ఏం లేదంటే మందిరం పట్ల శ్రద్ధ లేదు, మందిరానికి వెళ్ళాలని ఆశ లేదు, పురికొలుపు అనేది లేదు. మనలోనా పురికొలుపు కలగాల. పురికొలుపు వాళ్ళ మాటైనా మనం వినాల. వాళ్ళ మాట వినకుండా మనలో లేకుండా ఏమైపోతుంది? పాడైపోతాం. ఎవరు పాడైపోతాం? మనమే ఆత్మీయంగా పాడైపోతాం. ఎవరు బాధపడతారంటే యాజకులు ఏం చేస్తారంట? నిట్టూరు పిలుస్తారంట. అయ్యో ఏంది మందిరం ఎట్లా అయిపోయింది, దేవుని బిడ్డలు ఎందుకు ఇట్లా అయిపోయినారు అని ఎంతో బాధేస్తుంది. మందిరం కాడ అదే మనం మనుషులు ఉన్నామనుకోండి, రోజు ఊడుస్తాము, శుభ్రంగా ఉంటుంది, ఎవరైనా వస్తారు పోతారు కదా, ఎట్లుంటుంది? చూడాలనిపిస్తారు. అది ఎవ్వరం లేకుండా ఉంటే అది పాడైపోయి ఎట్లుంటుంది? చూడడానికి కూడా బాగుండదు. అట్లాంటప్పుడు దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఎంతో బాధపడతారు. మరి ఏం చేయాలంటే పురికొలుపు కలిగి ఉండాలి. ఏ విషయంలో అంటే ఆత్మ సంబంధమైన వాటి విషయంలో పురికొలుపు కలిగి ఉండాలి. మనం ఏ విషయంలో కలిగి ఉంటామంట అంటే చూడండి, అపోస్తుల కార్యం 14:2. అపోస్తుల కార్యం 14:2. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనుషులలో సహోదరుల మీద పగ పుట్టించింది. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. చాలు. 2వ వచనంలో ఏముంది? అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలుపురి వారి మనసులో సహోదరులకు మీద పగపట్టి. ఏ దానికి మనం పురికొలుపు? లోకంలో గొడవలకైతే ఏమొస్తుంది? ఎంత ఉత్సాహం ఉంటుందంటే అంత ఉత్సాహం. ఏముంటుంది? ఈ లోకంలో ఏదైనా గొడవలకైతే పురికొల్పు వస్తుంది. ఏమంటది? ఈ లోక సంబంధమైన వాటికి మనం పురికొల్పు పడతాం. దాని ద్వారా ఏమొస్తుందంటే నష్టమే. ఒకవేళ గొడవల దగ్గరికి మనం వెళ్ళామనుకో అవమానమే వచ్చేది కదా, వస్తుందా? అప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత చూడు ఇట్లా మాట్లాడింది, చూడు అట్లా మాట్లాడించని ఏమొస్తుంది వెనకాల? అవమానమే వస్తుంది. అందుకే లోక సంబంధమైన వాటికి మనం ఏం చేయకూడదు? పురికొల్పోకూడదు. లోక సంబంధమైన వాటిలో మనం అంటున్నట్టు ఉండాలి. దేని విషయంలో పురికొల్పు ఉండాలంటే
దేవుని ఇంటి మీద ఉండాలి. వార కూడికల మీద మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు సంఘ ప్రార్థన ఉంది, ఎలాగైనా నేను వెళ్ళాలి. ఒకవేళ మనం పనికి పోయి వచ్చినాం, లాస్ట్లో చివరిలోనైనా నేను ప్రార్థనకైనా కలుసుకోవాలి అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. లోక సంబంధమైన వాటి మీద మనము పురికొల్పు అనేది కలిగి ఉండకూడదు. పేతురు చూడండి, 2 పేతురు 1వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయం 14 వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. చాలు. ఏం చేస్తున్నాడంట? చదువు. మరియు మన ప్రభు అయిన 14 వచ్చిందా? 14 వచ్చింది. యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని వినాల. నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. చాలు. ఏమంట? ఈ గుడారము మనం ఉన్న ఇల్లు ఏం చేయాలంట? ఒక విడిచిపెట్టాలి కదా. ఎన్ని రోజులున్నా మనం పెద్ద బంగ్లా కట్టుకున్నా ఏం చేయాలి? ఒకరోజు విడిచిపెట్టాలి. అది త్వరగా విడిచిపెట్టాలంటే ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు? త్వరగా విడిచిపెడతామో లేదంటే ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకేమైనా తెలుసా అంటే తెలియదు. అందుకే ఏం చేయాలంట అంటే జ్ఞాపకం చేసుకోవాలా. ఏమని జ్ఞాపకం చేసుకొని నేను లోకాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాలా, నేను కలిగింది ఎప్పుడైనా విడిచిపెట్టాలా అని ఏం చేయాలంటే ఇతరుల్ని ప్రోత్సహించే వారముగా ఉండాలి, ఇతరుల్ని పురికొల్పే వారంగా ఉండాలి. ఏం చేస్తున్నాడంటే రేపుచున్నాడంట, ఇది న్యాయమని ఎంచుకొనిచున్నాను అంటే అనేకుల్ని దేనికి రేపుచున్నాడంట? లోక సంబంధమైన గొడవలకు కాదు, లోక సంబంధమైన కార్యాలకు కాదు. దేని కొరకు? ఆత్మ సంబంధమైన కార్యాల కొరకు, ఆత్మీయంగా ఎదగడానికి. తను మాత్రమే కాదు, అనేకులు ఏం చేస్తున్నాడంట అంటే దేవుని సన్నిధికి పురికొల్పే వారంగా మనం ఉండాలి. మనము ఆత్మీయంగా ఉన్నప్పుడే ఏం చేస్తాం? ఇతరుల్ని కూడా పురికొల్పులు చేస్తాం. మనమే చల్లారిపోతే ఇతరులను ఎక్కడ తీసుకొస్తామా? మనకు దేవునింటికి వార కొడుకులకు ప్రార్థనకు పోవాలని మనకుందనుకో ఆలోచన, మనం ఏం చేస్తాం? మనతో పాటు ఇతన్ని కూడా తీసుకొని వస్తాం. మనకే లేకపోతే మనం పోము, వాళ్ళని తీసుకురాం. అందుకే మనలో ఏముండాలంటే వార కొడుకులు వెళ్ళటానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనలో ఏముండాలంటే పురికొలుపు కలిగి ఉండాలి. మనము, మన పిల్లలు, మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించే వారముగా ఉండాలా. చూడండి, 1 కొరింథీ 16వ అధ్యాయం 15 వచనం. త్వరగా చదవాలి. ఇంటి వారు అభయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదు. ఏమంట? వారు ఏం చేస్తూ వచ్చినారంట? అప్పగించుకున్నారు. మనం దేనికి అప్పగించుకోవాలంటే అనేకులు దేవునింటికి తీసుకుని రావడానికి అప్పగించుకోవాలి. రెండోది. మూడోది మనం చూస్తే ఏపీఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఏపీఎస్సి 4 3వ వచనం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ ఏపీఎస్సి 4వ అధ్యాయం 3వ వచనం. వారు ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా చాలు ఒక్కలైన వారేంటంట? ప్రేమతో ఒకరినొకరు ఏం చేస్తారంట? సహించుచున్నారు. సహించడం అంటే దేనికి సహించాలా? దేనికి సహించాలా? వాళ్ళు ఏమన్నా మనకు అన్నం పెడుతున్నారా? ఎవరిని ఏదన్నా అంటే ఏం చేస్తాం? ఏమక్క అంటే అనిందిలే అంటే ఏమంట? ఎందుకు పడతాను అక్క నేను? వాళ్ళు ఏమన్నా నాకు అన్నం పెడుతున్నారా? వాళ్ళు నాకేమైనా ఇస్తున్నారా? నేనెందుకు భరించాలా? నేనెందుకు సహించాలా? ఏం వాళ్ళంటే నేనెందుకు పడాలా? చూద్దక్క అట్లా అంటాం కదా. దేవుని పిల్లలు ఏం చేయాలంటే ఏముంది అక్కడ?
ఎట్లా సహించాలంట? ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలంట? సహించాలి. ఎప్పుడు సహించాలంటే దేవుడు సహించలేదా? మనం చేసినవన్నీ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ప్రేమతో సహించినాడు కదా. మనం చేసిన పాపం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. వేసుకొని నేను చేయలేదు కదా, ఈ పాపం నేనెందుకు భరించాలా, ఈ పాపం నా మీద ఎందుకు వేసుకోవాలా అనుకున్నాడు యేసు ప్రభు? అనుకోలేదు. ఆయన ఏం చేసినాడంట? ప్రేమతో ఈ లోకానికి వచ్చినాడు కదా. ప్రేమతో ఈ లోకానికి వచ్చినాడు. ప్రేమతోనే మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ప్రేమతోనే ఆ కలువరి శిలువలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ప్రాణము పెట్టాడు. ఆయన కొట్టారు, ఉమ్మి వేశారు. ఆయన్ని నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, నీకు చేతనైతే నువ్వు దిగిరా అన్నారు కదా. నువ్వు 3 మేకులే తీసుకోలేకపోతున్నావే, మమ్మల్ని ఎలాగ రక్షిస్తావని ఆయన మాట్లాడినారు కదా. ఆయన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ వచ్చినారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అంటే నువ్వు నిజంగా, అదేదో అంటారు లోకంలో కదా, నువ్వు నిజంగా అయితే మీ అమ్మకి మీ నాన్న పుట్టి ఏం చేయండి రామని చూద్దామని లోకంలో ఏం చేస్తారు మనం అంటే రెచ్చగొట్టే వాళ్ళలాగా మాట్లాడతారు కదా. ఆ రెచ్చగొట్టే మాటలు మనం విని ఏం చేస్తాం? ఇంకా రెచ్చిపోయి మనం చేసేదానికంటే ఇంక రెండంతా చేస్తాం. లోకంలో జరిగేది అట్లనే. యేసు ప్రభును ఏం చేశారంట? ఆయన్ని ఎంతో రెచ్చగొట్టేలాగా మాట్లాడినారు. అయితే ఆయన ఏం చేసినాడు? సహించినాడు. మనం కూడా దేవుని పిల్లలముగా ఒకవేళ నేను మీకు ఏదైనా కీడు నష్టం కలిగిస్తే మీరు నాకు కలిగించిన ఏం చేయాలి? ప్రేమతో సహించాలి. అది తెలిసి చేసిందో తెలియక చేసిందో లే కదా. తెలిసి ఒక మాట ఏదైనా అన్నాను అనుకోండి, నేను మీరేం చేయాలి? మీరు అక్క ఆ సమయంలో ఎట్లా నిందోలే, కోపంతో నిందేమలే అని ఏం చేయాలి? కొద్దిగా సహనం అనేది ఉంటే నన్ను అనింది అంటే ద్వేషం ఏమైపోతుంది? ఇంకా ఎక్కువ అయిపోతుంది. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. నేను నిన్ను సహించలేను, నువ్వు నన్ను సహించను. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ఎంత కీడు చేసినా, ఎంత నష్టం కలిగించినా ఏం చేస్తామంట? మనం దాన్ని సహిస్తాము, సహించేవారముగా ఉంటాం. చూడండి 2 సమయాలు 16:5. 2 సమయాలు 16:5 చదవండి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు 16:5 మీ చదవండి. సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమియాను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుబ్బుచు వచ్చెను. చాలు. ఇక్కడ రాజైన దావీదు తన శ్రమలో ఉన్నప్పుడు సిమ్మి అనే ఒకడు వచ్చి దావీదుని ఏం చేస్తున్నాడంట? వెనకాల శపిస్తూ వస్తున్నాడంట. చి ఇలాంటోడా అని తను ఏం చేస్తున్నాడంట? శపిస్తూ వస్తున్నాడు. రాజుతో పాటు కొంతమంది వాళ్ళు అంటున్నారు, రాజా నువ్వు సెలవిస్తే మేమేం చేస్తాం? వాడిని ఏదో ఒకటి చేస్తాం అంటే దావీదు ఏమంటున్నాడంటే, నా కుమారుడే నన్ను ఏం చేస్తూ వచ్చినాడు? నాకు నష్టం కలిగించినాడు, ఎన్నో విధాలా నన్ను బాధ పెడుతూ వచ్చినాడు. వీడు ఎంతటోడు రాని, ఆ శాపమే నాకేమవుతుంది? ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడేమోలే అని తను ఏం చేస్తూ వచ్చినాడు? రాజు అయినప్పటికీ తనలో ఏముంది? సహించే గుణము ఉంది. మనం ఏం చేయాలంట? ఎవరైనా ఏదైనా అంటే నన్ను అంటారా అని మనం తిరిగి వాళ్ళని అనడం కదా, ద్వేషం పెంచుకోవడము. తద్వారా మనం ఏమైపోతామంటే ఆత్మీయంగా నష్టపోతాం. ఏమైపోతాం? ఆత్మీయంగా నష్టపోతాం. సరే అంటే అన్నారులేని మనం సహించినప్పుడు ఏం చేస్తామంటే దేవుని నామానికి మహిమ వస్తుంది. చూడండి హెబ్రీ రాసిన పత్రిక కూడా 12:2 హెబ్రీ రాసిన పత్రిక
మనము కూడా ఉమ్, ప్రతి భారమును ఉమ్, సులువుగా ఉమ్, చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించు దేవుని సింహాసనము యొక్క కుడి పర్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేస్తూ వచ్చాడంటే మనము సహించుచు కదా, మనను ఆవరించున్న మనతో కూడా ప్రతి భారమును ఏం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించడం యేసు వైపు చూచు. మనం ఏం చేయాలంటే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, దేని బట్టి సహించాలంట? సిలువను బట్టి మనం ఏం చేయాలంటే సహించే వారముగా ఉండాలి. సిలువను బట్టి మనలో ఏముండాలంటే సహించే గుణము ఉండాలి. మనలో సిలువ కార్యం జరిగితే మనం ఏం చేస్తాం? సిలువ కార్యం జరిగితే సహిస్తాం. మనలో సిలువ కార్యం జరగలేదనుకో ఏం చేయలేం. మనలో ఉన్న శరీరం ఏమైపోతుంది? సాతాను వాడుకుంటాడు. మనం ఏం చేస్తామంటే చిన్నదానికి కూడా ఓర్చుకోలేము, చిన్నదాన్ని కూడా మనము సహించలేము. అదే నిజముగా సిలువ కార్యం మనలో జరిగితే ఏం చేస్తాం? సహించే మనసు మనలో ఉంటాం. సిలువ కార్యం జరగకపోతే ఏది కూడా సహించలేం. ఒక చిన్న మాటను కూడా మనం ఏం చేయలేం, సహించాలి. మరి దేవుని మనసు ఎలాగొస్తుంది? దేవుని నియమాన్ని మనం ఎలాగా మనం నెరవేరుస్తాము? ఏం చేయాలంటే సహించే వారముగా ఉండాల. హెబ్రీ 6వ అధ్యాయం చూడండి, 15 వచ్చింది. 6:15. ఆ మాట నమ్మి అతడు 6వ అధ్యాయం 15 వచ్చింది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చాలు. ఏమంట? ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. మనము కూడా దేవుని యొక్క రాజ్యంలో దేవుని దగ్గర మెప్పు పొందాలంటే ఏం చేయాలంట? ఆ మాటను నమ్మాలి. ఏ మాటను నమ్మాలా అంటే యేసు ప్రభు నా కొరకు సహించినాడు. ఏం చేయాలి? యేసు ప్రభు నా కొరకు సహించినాడు, నేను కూడా ఏం చేయాలి? నన్ను అనే మాటలు ఇవన్నీ కూడా మనల్ని ఎవరు ఏమన్నా ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుసు. మనల్ని ఎవరైనా అంటే ఎవరిని అన్నట్టంట? దేవుణ్ణి అన్నట్టు. ఆ అవమానం ఎవరికి? దేవునికే. మన ఘనపరిచిన దేవునికే ఘనత కదా. మనల్ని అవమానపరిస్తే ఎవరికి అవమానము? దేవునికే అవమానం. దేవుడు చూస్తాడా? సహిస్తాడా? మన పిల్లల్ని ఎవరైనా ఏమనంటే సహిస్తాం మనం? మరి మనం దేవుని పిల్లలమైనప్పుడు దేవుడు సహిస్తాడా? ఆయన చూస్తాడు. మనం ఈ లోకంలో ఓర్పు కలిగి సహనం కలిగి ఉంటే ఏం పొందుతామంట? వాగ్దాన ఫలమును పొందుతాము. దేవుని దగ్గర మహిమ, దేవుని దగ్గర ఘనత, దేవుని బిడ్డలకే శ్రమ, దేవుని బిడ్డలకే కష్టము, దేవుని బిడ్డలకే బాధ వేదన అన్నీ మనకే వస్తాయి. లోకంలో వారు పడే బాధ కంటే కూడా మనమే ఎక్కువ పడతాం. ఎందుకు? సాతాను మన పక్కనే ఉంటాడు కదా. ఎందుకు? తన పిల్లలు మనం కాదు కాబట్టి మనల్ని ఏం చేయాలా? దానిని ఎలాగైనా పడేయాలా, ఎలాగైనా లోకంలోకి తీసుకొని పోవాలా అని మనల్ని ఏం చేస్తుంటాడంట? వెంటాడుతూ ఉంటాడు. ఎలాగైనా లోకంలోకి పడేయాలి. సహనం లేకుండా చేస్తాడు, ఓర్పు లేకుండా చేస్తాడు కదా. దాని సాధారణ పనే అది. మనం ఏం కలిగి ఉండాలంట? సహనం కలిగి ఉండాలి. 4వదిగా చూస్తే ఎఫెసీ 4వ అధ్యాయం 25 వచ్చిన 4వ అధ్యాయం 25 వచ్చిన ఒకరినొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటమని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఏమంట? మనం ఏమై ఉన్నామంట? మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం అని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. మనం ఏమై ఉన్నామంట? అవయవములు అంటే
మనందరం ఏమైనామంటే ఇక్కడ మనం 10 మంది ఉన్నాం, 10 మందివి ఒకటే కదా, ఒక అవయవమై ఉన్నాము అంటే మనం అందరం కూడా ఒకరు పెద్ద ఒకరు చిన్న అని లేదు. దేవుని దృష్టిలో ఎవరమంట? అందరము సమానము. ఎవరమైనా కావచ్చు, ఏ కులమైనా ఎక్కడైనా ఎవరమైనా కావచ్చు, కానీ మనం అందరం కూడా దేవుని దృష్టిలో ఒక్కరమే. అందరికి కూడా దేవుడు ఒకే ప్రతిఫలము ఇస్తాడు. ఎలాగంటే మనం చేసేదాన్ని బట్టి మనకి ఇస్తాడు కదా, మనం చేసేదాన్ని బట్టి మనకు ప్రతిఫలము ఇస్తాడు. మన అందరము ఒకే అవయవం, మనలో ఏముండాలా? అబద్ధము చెప్పకూడదు, సత్యం చెప్పేవారముగా ఉండాల. ఒక అవయవం ఉన్న మనం ఎలా ఉండాలి అంటే ఒకరి మీద ఒకరికి ద్వేషము ఉండదు. మనకి చెయ్యి ఉంది, ఈ చేతి మీద ఈ చేతి కోపం వస్తుందా? కాళ్ళ మీద వస్తుందా? మరి దేని మీద? తల మీద వస్తుందా? మన శరీరంలో ఉన్న ఏ భాగం మీద మనకేమి రాదు? కోపం అనేది రాదు. మన శరీరంలో ఉన్న భాగాల మీద దేనికి కూడా మనం హాని కలిగించుకుంటామా? కలిగించుకుంటారు. లోక సంబంధమైన వాళ్ళైతే ఏం చేస్తారు? నీకోసం నేను చచ్చిపోతా కదా, నీకోసం నేను ఏమైపోతా? చచ్చిపోతా, ఇదో నేను కాల్చుకుంటా, నేను కోసుకుంటా, ఇట్ట కదా. అయితే దేవుని పిల్లలమైన మనము మన శరీరానికి ఎప్పుడు కూడా హాని కలిగించుకో. మన శరీరం వలన దేన్ని కూడా ఏం చేయము? ద్వేషించం. కష్టం వచ్చింది అనుకో, చేయికి నొప్పి వచ్చింది, బాడీ అంతా ఏమైపోతుంది? బాధపడుతుంది. కాలు అనుకోండి, చెయ్యి అనుకోండి, మన శరీరంలో ఏ అవయవం ఏదైనా బాగలేకపోతే శరీరం అంతా కూడా సహిస్తుంది, శరీరం అంతా కూడా భరిస్తుంది. అరే చిన్న ఏలు కదా అంటే, చిన్న చెయ్యి కదా, చిన్నది కదా కన్ను అనుకుంటామా? అంటే ఆ శరీరంలో ఉన్న అవయవాలు వాటి పని అవి ఏం చేస్తాయంటే చక్కగా చేస్తాయి. అట్లనే మనము దేవుని పిల్లలమైన మనము ఏమైనామంటే ఒక్క శరీరమై ఉన్నాము. మనం అనేకులం కావచ్చు, మనం ఎవరమంట? ఒక్కరమే. మనలో ఏముండకూడదంటే అబద్ధము చెప్పకూడదు, అసత్యం అనేది మనలో ఉండకూడదు. ఏం చేయాలంట? సత్యము చెప్పేవారముగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనం ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? మనందరికీ ఒకే రక్షణ కదా, ఒకే రక్షణ, ఒకే ఆత్మ కదా. ఆయన మనందరికీ ఒక్కడే అయిన తండ్రి. మనము ఏం చేయాలంటే ఆయన తండ్రి చిత్తాన్ని ఎలాగ నెరవేర్చినాడు, తండ్రి ఇష్టాన్ని ఎలాగ నెరవేర్చినాడు, మనం కూడా ఒక అవయవంలో మనం కూడా ఏమై ఉండాలా? ఒకరి మీద ఒకరికి ద్వేషము ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి పగ అనేది ఉండకూడదు. అందరం కూడా ఏముండాలంటే ఒకరి భారం ఒకరు మనం ఏం చేయాలంట? భరించాలి. మనకు చేయి నొప్పి తగ్గితే మన శరీరం ఎలాగ భరిస్తుందో, మనలో ఉన్న కష్టాల్లో బాధల్లో శ్రమలో ఉన్న వారి బాధను కూడా మనం ఏం చేయాలంట? అలాగా భరించాలి. రెండోది ఏం చూసినాము? ఏం చేయాలంట? ఒకరికొకరు పురికొలుపు కలిగి ఉండాలి. మూడోది ఏం చేస్తూ వచ్చినామంటే ఒకరినొకరు ఏం చేయాలంట? సహించుకోవాలి. నష్టం చేసిన, కీడు కలిగించిన మనం ఏం చేయాలంటే సహించాలి. దేవునికి అప్పచెప్పాలి. దేవుడే చూస్తాడు కదా. ఇతరులు మనకి కీడు కలిగించినా, నష్టం చేసినా, మేలు చేసినా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మనం ఏం చూస్తామంటే మేలుని మర్చిపోతాము, ఏం గుర్తు చేసుకుంటాం? కీడుని గుర్తు చేసుకుంటాం. 100 మేలు చేసి ఒక కీడు చేస్తే ఆ 100ను మర్చిపోయి ఒకటే గుర్తుపెట్టుకుంటాం. కీడునే గుర్తుపెట్టుకొని దాన్ని ఏం చేస్తామంటే సాధించేవారంగా ఉంటాం. అలాగా దేవుని బిడ్డలముగా మనము ఉండకూడదు. ఏం చేయాలంటే ఒకరికొకరు సహించాలి. ఒక్క అవయవంలో మనము ఏమై ఉండాలా? పురికొలుపు కలిగి ఉండాలా. ఏం కలిగి అంటే 1 కొరింథీ 12వ అధ్యాయం చూడండి, చివరి మాటగా 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం. శరీరం ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగే శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. 25 వచ్చింది. అదే అయితే శరీరంలో వివాదం లేక
అవయములు ఒకదానికొకటి ఏకంగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరంలో అమర్చి ఉన్నాడు. ఏం చేయాలంట? ఒక్క శరీరమై ఉన్న మనము ఏం చేయాలంట? ఒకే అవయములు కలిగి ఉన్న క్రీస్తు కూడా ఒక్కడే ఉన్నాడు. 25వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? వివాదములు మనము కలిగి ఉండకూడదు. దేవుడు తక్కువ దాని ఏంది ఎక్కువ ఘనత అంటే మనకంటే కూడా దేవదూతలు ఎంతో గొప్పవారు. దేవుడు వారి ద్వారా నిత్యము స్తుతింపబడుచున్నప్పటికీ ఎవరి స్తుతిని కోరుకుంటున్నాడంట? ఎవరు స్తుతించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు అంటే మట్టి ఘటమైన మనము కూడా ఆయన స్తుతించాలని ఇష్టపడుతున్నాం. అంటే మనము తక్కువ వారమే, కానీ మన ద్వారా ఆయన ఏం పొందాలనుకుంటాడంట? ఎక్కువ ఘనత పొందాలనుకుంటాడు. ఎప్పుడు ఆయన అలాగ ఘనత ఎక్కువ పొందుతాడు అంటే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఆయన నియమాన్ని మనం పూర్తిగా నెరవేర్చినప్పుడు మన ద్వారా ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. మన ద్వారా ఆయన ఎక్కువ ఘనత పొందుతాడు. ఈ 4 గంటలు ఆత్మీయ మనం ఎదిగినట్లు ప్రార్థన చేసుకుందాం.